హ్యాండిక్రాఫ్ట్గా పుట్టాను. ఒక అనాథగా నేనున్నా. రెండు కాళ్ళకి బూట్లు, రెండు కాళ్ళను వెనక బ్యాగ్ అనమాట. 3 అంతస్తుల నుంచి కిందకి దొడుకుంటూ వచ్చాను. మీకు వందనాలక్క. మీరు చేసే పని చూస్తుంటే ఒక పక్క నాకు సంతోషంగా ఉంది, ఒక పక్క చాలా బాధగా ఉంది. ఈ రోజుల్లో కాళ్ళు ఉండి కూడా, సమయం ఉండి కూడా దేవుని పని చేయని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు కాళ్ళు మంచిగా లేవు, అంగవైకల్యంతో కలిగి మీరు ఆ బస్ స్టాండ్ తిరుగుతా సువార్త పంచుతూ ఉంటే నా హృదయం ఎంతో కృంగిపోయింది. ఒక పక్క కోపం కూడా రగులుతుంది. ఇదేంటి, కాళ్ళు లేని వారే ఎట్లా చేస్తుంటే, కాళ్ళు నుండి కూడా పన్నుల భారం తల మీద మోపుకొని అనేక విధాలుగా తిరుగుతూ ఉన్నారు. అటువంటి రోజులు కూడా మీరు చేస్తున్న సువార్త చూస్తుంటే చాలా సంతోషం అక్క. అందు నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మరోసారి వందనాలు. కానీ మీ పేరు ఏంటి అక్క? ప్రభావతి గారు, మీరు ఈ ఎండలో ఈ పరిస్థితుల్లో సువార్త చేయాలని ఆ భారం, ఆ తపన, ఇలా చేస్తే బాగుంటుందని మీకు ఎలా కలిగింది? దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి నా సాక్ష్యం చాలా ఉన్నాయా. నా సాక్ష్యం బట్టి నేను ఏదేమైనా దేవుడి పని చేయాలి. నాలా నశించిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నన్ను రక్షించినట్టు నా తోటి వారిని అందరినీ రక్షించాలని నా ఆశ, నా కోరిక. ఓకే, అయితే దేవుడు మీ పట్ల చేసిన కార్యము బట్టి సువార్త చేయాలని మీకు భారం కలిగింది. దేవుడు మీతో మాట్లాడుతుంటే దేవుడు ఒక ప్రేరణ కలుగజేస్తూ ఉన్నాడు. నీ సాక్ష్యాన్ని వినాలని నాకు చాలా సంతోషంగా ఉంది. నీ సాక్ష్యం మాత్రం పంచుకోగలరా? సంవత్సరం పిల్లప్పుడు పోలియో వచ్చింది. మా నాన్న పుల్లి టింకరు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అయితే నన్ను వికలాంగులని ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని తీసుకెళ్ళి నన్ను హాస్టల్లో వేసింది సూరూరుపేటలో. ఆ సమయంలో వాళ్ళే నన్ను కాలుకి ఆపరేషన్ చేసి రెండు బూట్లు, 2 కర్రలు ఇచ్చి నరక నేర్పాడు. ఆ సమయంలో నాకు ఒక అక్కను ఉంది. అక్క కూడా 2 చేతులు 2 కాళ్ళు లేవు. అక్క బాగా నాకు సువార్త చెప్పింది. ఆ చెప్పే సమయంలో నేను ఆమె గురించి బాగా ఎక్కిరించాను, లెక్క చేయకుండా ఉన్నాను. అయితే నాకు 7th క్లాస్ చదివేటప్పుడు కాలుకి ఎలుక కొరికింది. ఆ ఎలుక కొరికింది, బాగా గాయమైంది. అది తగ్గిపోతే నీ దేవుని నమ్ముకుంటానని చెప్పి ఆమెకి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. కానీ దేవుడు స్వస్థపరిచిండు. తర్వాత నేను చదువుకున్న టయాల్లో కూడా 4వ తరగతి చదివేటప్పుడు 3 అంతస్తు మెట్లు ఎక్కాలి. అయితే 2 కర్రలు వేసుకొని 2 బుట్లు వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే జాడి పడిపోయాను. దొడుకుంటూ కిందకు వచ్చాను. కానీ నాకైతే ఏమీ దెబ్బ తగలలేదు. నా బూట్ అయితే ఇరిగింది. దేవుడు అది కూడా నన్ను రక్షించిండు. గుంటూరులో మిర్చి యార్డ్ ఎదురు బస్సు ఎక్కుతుంటే బస్సు డ్రైవర్కి నేను కాను రాక బస్సు కదిలించాడు. ఆమెతో నేను ఎలకల పడ్డాను. యార్డ్లో వాళ్ళందరూ వచ్చి అమ్మ చచ్చిపోయిందని వచ్చారు. కానీ దేవుడు అది కూడా నన్ను తప్పించాడు. ఇలాగా చాలా విషయాలు నన్ను తప్పించాడు. ఎవరు పట్టించుకోలేని సమయంలో కూడా దేవుడే నన్ను పట్టుకున్నారు. నేను 2006వ సంవత్సరంలో రక్షించబడ్డాను. పెంతుకొస్తా సంఘానికి వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా దేవుని సేవకుడు నాకు అన్ని విషయాల్లో
ఒక ఆదరణగా అన్ని శారీరకమైన విషయాల్లో కూడా దేవుడు తన పట్ల అద్భుతకార్యాలు చాలా జరిగించిండు. తన బిడ్డలాగా నన్ను చూసుకుంటూ ప్రతి విషయాల్లో నన్ను ఓదార్చుకుంటూ దేవి సేవకుడు సంఘం నన్ను చాలా పుట్టిపరిచి దేవుడు నన్ను సంఘంలో ఉంచినందుకు వందనాలు తెలుసు. చాలా బాధగా ఉంది. దేవుని మీ పట్ల ఒక మంచి గొప్ప కార్యం చేసి అనుకుంటున్నాను. ఇంకా కూడా దేవుని నేను దీవిస్తాడని మనసారి కోరుకుంటూ నేను కూడా ప్రార్థన చేస్తాను మీ వరకు. సరే, మీలాంటి వారు ఎంతో మంది వికలాంగులు కానీ కాళ్ళు చేతులు ఉండి కూడా ప్రభు పని చేయట్లేదు. చేయని వారికి మీరు ఇచ్చే సలహా ఇవ్వగలరా మాకు? వాళ్ళ కోసం ఒకసారి వాళ్ళతో చెప్పండి. ఇవ్వగలను. అందరూ నాలాగా దేవుడి పని చేయాలి. నశించే అందరికీ సువార్త అన్న మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి ఒక రక్షణ మార్గం అనేది తెలియచేయాలి. ఎవరు లోకం పనులకైతే పరిగెత్తిస్తున్నాం కానీ సువార్త పనికి పరుగులు తీయలేకపోతున్నాం. కానీ ఏది శాశ్వతమా ఏది వ్యర్థమా మనం తెలుసుకొని దేవుడి రాజ్యం మనకి శాశ్వతం కాబట్టి రాజ్యం కొరకు మనం అనేక ఆత్మల కొరకు సువార్త చేయాలి. మీరు అందరూ కూడా చేయాలి. నాకు ఆశగా ఉంది. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. కానీ ఈ పరిస్థితిలో ఈ ఎండలో ఈరోజు కూలీ 400. ఆ కూలీ కాదనుకొని ఇలా ఎండలో తిరుగుతూ సువార్త చేయాలని మీకు ఆ భారము ఎలా వచ్చింది? మీ సాక్ష్యం ఏంటో మాకు చెప్పగలరా? మాకు గాలి పట్టింది. పడితే నేను చనిపోయిలో కూడా కళ్ళు కూడా కాన రాలేదు. బయటకు పరిస్థితి కూడా లేదు. నా ముగితే దక్కం చెందాను. నేను ఎంతో బాధపడ్డాను. దేవుడు నన్ను ఎంతగానో బాగా చేసిండు. మా ఊళ్ళో మా పాస్టర్ గారు ఉన్నారు, దేవదాసులు అని. ఆయన మా ఇంటికి వస్తా పాత అంటారు. ఆయన దేవుడు సువార్త అందించింది. దేవుడు నన్ను బతికించిండు. మరి ఇక్కడికి వచ్చాను అత్తగారింటికి వచ్చాక నరసింహక్కాయ సువార్త చెప్పింది. దేవుని పెట్టారా? నాతోటి సహోదరులారా, నాతోటి అన్నలారా, పెద్దలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. చూశారు కదా ఈ సాధుడని కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ ప్రభు పని ఎండనక వాననక ప్రభు పని చేస్తూ ఎంతో మందిని క్రీస్తు వైపు తిప్పుతూ తన వంతు తనత చేస్తూ ఇలా మనకు మాదిరిగా నిలిచిన ప్రవక్త ఒకసారి వందనాలు. అలాగే మన మధ్యలో వరదమక్క గారు ఉన్నారు. ఒకప్పుడు శత్రువు చేత పట్టబడి అనేక ఇబ్బందులు పడుతూ తోటి మంచి సహాయంతో ఆమె నడవగలిగేది ఒకప్పుడు. కానీ ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక గొప్ప సాక్షిగా సువార్థికురాలుగా మనకి ఇలా పరిచయం కావడం చాలా సంతోషకరం. నేను దేవుని నమ్ముకున్న మనందరం సువార్త చేయడం మన జన్మ హక్కు కనుక ప్రతి ఒక్కరు గమనించి ఈరోజు సంపాదన ఈరోజు వరకే. మనం చనిపోతే మన సంపాదన మన ధనం ఇవి మనతో కనుక ప్రభుని ఎరిగిన మనం అందరం ఇక్కడి నుంచి వీరి మాదిరిని తీసుకొని ప్రభు పని ఒక్కరు చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మీ ఇద్దరికి వందనాలు అక్క. మీ అందరికి వందనాలండి.